స్నానం చేసి కొంత మన ఇంకా మన గృహములకు వెళ్ళిపోదాం నడుము. శ్రీ దుర్గమాతాకి అమ్మవచ్చినాదే మధ్యన దుమ్ము దులిపినాదే అమ్మవచ్చినాదే మధ్యన దుమ్ము దులిపినాదే ఎర్రము కల్లి నుండి వేయినకు వచ్చినాదే ఈ విధముగా ఆ యొక్క గౌతమ మహర్షి అహల్యాదేవి గంగలో స్నానం చేసి మనం చేసిన పాపములు విమోచనమైనవి నివారణమైనవి పోగుతున్నవి అని వారు గృహములకు అనగా వారి ఇంటికి పోతున్న సమయంలో త్రిలోక సంచారి అయిన ఆ యొక్క నారద మహర్షి కలహ భోజకుడకు నారద మహర్షి ఈ సభామందిరములకు ఏ విధముగా వచ్చుతున్నారనగా చూడండి. నారదుడు తొందరగా రావాలి. జవలు రేణుకా మాతాకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జవలు రేణుకా మాతాకి మహాప్రభు ఎక్కడి నుంచి వస్తున్నారు?
ఈ నామస్థితి ఏందో ఈ సభ ఎందు సవిస్తారముగా విన్నవించవలసిందిగా కోరుతున్నాము. ఇంకా చెప్పండి మహాప్రభు. बोलो रिंका माता की चक्र पीतांबरधारी चक्र पीतांबरधारी अखिली पंकजा चली ना कदना करी మాతాకి స్వామి ఇంకా చెప్తారండి. భోగి చేయన పురా భోగి చేయన పురా భోగి చేయన పురా భోగి చేయ పురా స్వామి మహాప్రభు చంపిస్తారమ్మా. మీరు ఎక్కడి నుండి వచ్చినారు, ఎక్కడి నుండి వెళ్తున్నారు? చంపిస్తారమ్మా తెలియజేయండి సభామందిరంలో. స్వామి చెప్పండి. నేను శ్రీహరి నామకమల పుత్రులను. ఓహో, శ్రీహరి నామకమల పుత్రుడును. ఆహా, సృష్టికర్త బ్రహ్మదేవుడని మానస పుత్రుడును. శ్రీమన్నారాయణ సంస్థుడు, శ్రీమన్నారాయణ సేవాయుతుడు, జగత్ సృష్టికర్తలు నారదా మహర్షి నామందు. అయితే బ్రహ్మదేవ దేవుని మానస పుత్రుడము, జగత్ సృష్టికర్తము, త్రిలోక సుచార్యము నారద మహర్షి అంటారు. స్వామి మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ వైకుంఠం కైలాసం తెలుపుతూ ఇటు ఇచ్చేస్తుంటుంది కదా. ఇచ్చేస్తున్నారా? ఎప్పుడైతే ఆ యొక్క హరిదేవి గౌతముడు గంగా స్నానము చేసి మా పాపములు విమోచనమైనది తొలగిపోయిన సమయంలో ఆ నారాయణుడు ఆ దారిలో ఎదురుగా ఎదురుగా ఆ యొక్క గౌతమ ఋషితో ఆ నారాయణుడు ఏమనుకున్నాడనగా చూడండి. గురువాడు నమస్కారం. మెల్లగా పట్టింది దీనికి ఆగి సుడికి పో. నారదా నారదా నీతో ఒక్క మాట అడిగదన్. వింటున్నావా నారదా? నీతో ఒక్క మాట అడిగదన్. చెప్పు మాకు కొరతోడు. ఆ నదేవి నా యొక్క భార్యకు ఆ నదేవి చిలై పడిపోయను. పెట్టు తొలుగులో స్వామి చెప్ప
కోరిక అడుగుతున్నాను కదా ఆ కొడుకు ఎట్లా శాపము తగ్గుతున్నా నాకు చెప్పవయ్యా. అలాగే బాలక. అని గౌతమ మహర్షి నారదుని అడగా ఆ నారదుడు మరి నీ భార్య సరైన పడిపోవడానికి కారణం ఏమని చెప్పి ఆ యొక్క నారదుడు గౌతమ మహామునికి చెప్పుచున్నాడు. వినండి. రేణుకా మాతాకి చెప్పేదా వినవయ్యా, చెప్పేదా వినవయ్యా, చెవినికో చెప్పుతుంటిని నీకు ఒప్పుకుంటే తప్పు ఎనక నీవు ఒప్పుకుంటే బలరంగా చెప్పేదా ఒప్పవాడవని తప్పు నీది. ఏమంటే వినారా ఓ నియాసుడి నాసుడి గొప్ప మునిశ్వరు నియాసుడి గొప్ప మునిశ్వరుడు లేరు కదా. నేను గొప్ప మనుషులు అంటున్నా కానీ నీ అంత తప్పు చేసిన మునీశ్వరుడు సప్తవిశ్వరుడు ఏడుగురు కూడా నీ అంత తప్పు చేసిన వాడు ఎవరు లేదు గౌతమ మహర్షి. ఏదో గంగలో స్నానం చేయగానే పాపంలో తొలిపోలే నువ్వు చేసిన తప్పులేదో నువ్వు అడుగు నేను చెప్తున్నానని నారదుడు అంటున్నాడు. తప్పు ఏమిటో చెప్పుతా మౌలి చంద్ర మాకు తప్పు ఏమిటో చెప్పము. ఆ ముక్కు మేము చేసే తప్పు ఏమిటో ఆ ముక్కు ఏమి కలిగిందో మాకు చెప్పవయ్యా. రేణుకా మాతాకి భార్యాభర్తలు మీరు ఇంద్రుడికి మీరు భార్యాభర్తలు ఆ గంగా స్నానం పోయి ఆ గంగా స్నానం చేస్తే ఏడున్న పాపం ఆడుంటే మీరు ఆ దేవేంద్రుడి శరీరం నిండా యోనులు చేసి అదే పాపం మీకు చుట్టుకుంది కదా.